తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకి నమస్కారం. మనిషికి ఊపిరి ఉన్నంతకాలమే ఆట, ఆ ఊపిరే పోయిందా అంతే సంగతులు. అయితే ఈ కోవిడ్ తర్వాత ఊపిరితిత్తుల వ్యాధుల యొక్క నిపుణులు, ఊపిరితిత్తుల వ్యాధులు చూసేటువంటి నిపుణుల యొక్క డిమాండ్ చాలానే పెరిగింది. అయితే ఊపిరితిత్తుల వ్యాధులు నిపుణులు చేస్తున్న చికిత్సలు ఏమిటి, ఇతర అవయవాలపై దీని ప్రభావం గురించి అపోలో ఆసుపత్రికి చెందిన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు, ఈ కోవిడ్ వైరస్ కేవలం లంగ్స్ని మాత్రమే ఎందుకు అటాక్ చేస్తుంది? ఏదైతే మనకు ఇప్పుడు వుహాన్ నుండి వచ్చిన డిసెంబర్ 2019 నుండి ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ పాండమిక్ చూసినట్లయితే అండి, ఈ కోవిడ్ వైరస్ దాని స్ట్రక్చరలీ దానికి ఒక స్పైక్ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవి లంగ్ మీద ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో దానివల్లనే లంగ్ ఎఫెక్ట్ చేసి దాని నుండి ఫర్దర్ న్యూమోనియా రావడం, న్యూమోనియా కాస్త ఏఆర్డిఎస్ అని అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్గా మారడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకు కోవిడ్ వైరస్ వల్ల మ్యాక్సిమం లంగ్ అఫెక్ట్ అవుతున్నది, కానీ మిగతా అన్ని ఆర్గాన్స్ కూడా ఈక్వల్లీ అఫెక్ట్ అవుతున్నాయి. ఉదాహరణకు మేము మా ప్రాక్టీస్లో మయోకార్డైటిస్ అంటే హార్ట్ని అఫెక్ట్ చేయడం అనమాట వైరస్, దానివల్ల వచ్చిన అరిథ్మియాస్ ఇవి ఉన్నాయి. తర్వాత బొవల్ డిస్టర్బెన్సెస్, ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి చాలా మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే, సో చాలామంది ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ పేషెంట్స్ దగ్గు జ్వరంతో పాటు వాళ్ళకి మనకు బబల్ డిస్టర్బెన్స్ అంటే లూజ్ మోషన్స్ కానీ ఇలాగ వామిటింగ్స్ కానీ ఇటువంటి అబ్డామినల్ పెయిన్ కానీ ఇటువంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ సీన్ వాట్ నాట్ ఎవ్రీ కాంప్లికేషన్ అండి. ఉదాహరణ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిన కేసెస్ చూసాం, కిడ్నీస్ ఎఫెక్ట్ అయిన కేసెస్ చూసాం, బబల్ సిమ్టమ్స్ చూసాం, హార్ట్ కంప్లైంట్స్ చూసాం, అన్ని రకాల కేసెస్ చూసాం. కాకపోతే లంగ్స్ అనేది ప్రిడామినెంట్గా అఫెక్ట్ అవుతున్నాయి. వైరస్ లంగ్స్ను ఎలా డెస్ట్రాయ్ చేస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం ఇప్పుడు చూసినట్లయితే ఒక 100 కేసులు చూసినట్లయితే ఆల్మోస్ట్ 80-85 మెంబర్స్కి ఏమీ చేయట్లేదు. అది ఎందుచేత ఏమీ చేయట్లేదు అనేది ఓన్లీ గాడ్ నోస్ అండి. అయితే మిగతా 15 మెంబర్స్లో ఏమవుతుందంటే న్యూమోనియాగా ఈ తెల్ల మబ్బులుగా కమ్మి అక్కడ నుండి అది కొందరిలో మాత్రం, అంటే ఒక 5% ఆఫ్ పేషెంట్స్లో మాత్రం మొత్తం సివియర్గా, ఇది సివియర్ అనేది మనకు తెలుసుకోవడానికి అంటే జనరల్గా సిటీ స్కాన్స్ చేస్తుంటాం. ఈ సిటీ స్కాన్స్లో కోరాట్స్ అనే ఒక స్కోరింగ్ సిస్టమ్ అండ్ సిటీ సివియారిటీ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటాయన్నమాట. ఈ సిటీ సివియారిటీ ఇండెక్స్ అనేది ఎంత పర్సంటేజ్ ఆఫ్ లంగ్స్ ఎఫెక్ట్ అయినది మనకు అని తెలియడం జరుగుతుంటుంది. ఈ సిటీ సివియారిటీ ఇండెక్స్ చూసినట్లయితే ఈ సిటీ సివియారిటీ ఇండెక్స్ 1/25 అని కానీ, లేకపోతే 10/25 అని కానీ, లేకపోతే కొన్ని సిస్టమ్స్లో 20/40 అలాగా ఇది 25 కానీ 40 కానీ స్కోరింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఎవరికైతే మీడియం కానీ సివియర్ కానీ అఫెక్ట్ అయిందో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీడియం స్కోర్ 8/25 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. 8/25 అంటే ఆల్మోస్ట్ 40%, 35-40% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ నుండి అది వాళ్ళకి చాలా సివియర్గా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకొని వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఈ మధ్యకాలంలో చాలామంది వైద్య నిపుణులు అంటున్నటువంటిది, సిటీ స్కాన్లో 5/25 అనే రిజల్ట్ వచ్చింది, దీన్ని పాజిటివ్గానే మనం పరిగణించాలి అని అంటున్నారు. 5/25 వచ్చినటువంటి వాళ్ళని పాజిటివ్గా తీసుకున్న తర్వాత మరి ఎలాంటి చికిత్స వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది? దీన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి? జనరల్గా వైరస్ మనం ఏ విధంగా టెస్ట్ చేస్తాం అనేది గుర్తుంచుకోవాలండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఆఫ్ టెస్టింగ్ ఏంటంటే ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ చేస్తూ ఉంటాం. ఈ నేసల్ స్వాబ్ కానీ ఓరోఫెరింజల్ స్వాబ్ నోటి ద్వారా తీయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నాసోఫెరింజల్ స్వాబ్ టెస్ట్లో నెగిటివ్ వస్తుందో అండ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నెగిటివ్ వస్తుందో, సో ఈ 2 టెస్టులు ఆర్టీపీసీఆర్ అండ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఎప్పుడైతే నెగిటివ్ అవుతుందో వాళ్ళ కేసుల్లో ఖచ్చితంగా సిటీ స్కాన్స్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ
కొన్ని పరిస్థితుల్లో ఎలా అవుతున్నదంటే కొన్ని పరిస్థితుల్లో అంటే కొన్ని 2 టైర్ టౌన్స్ ఇటువంటి దానిలో ఆర్టీపీసీఆర్ ఒక్క రోజు శాంపుల్ ఇచ్చినామంటే అది టెస్ట్ బయట రావడానికి ఆల్మోస్ట్ మనకు 4 రోజులు 5 రోజులు పడుతున్నది. ఈ 4-5 రోజుల వరకు మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఐసోలేట్ చేయాలన్నా వద్దా అనేది పెద్ద ప్రశ్నలుగా మారింది. సో ఇటువంటి సినారియోస్లో మనం ఏం చేసుకోవాలంటే సిటీ స్కాన్ చేసుకొని సిటీలో ఈ తెల్ల మబ్బులు ఏమైనా ఉన్నాయా, ఈ మచ్చలు ఉన్నాయా, ఉన్నప్పుడు దాన్ని తొందరగా మనం డయాగ్నోస్ చేసి తొందరగా ట్రీట్మెంట్ చేసినట్లయితే ఒకటి ఈ వైరస్ ఇతని నుండి నలుగురికి స్ప్రెడ్ కాకుండా ఆపగలం అండ్ కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన్ని మనం సేవ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ 5/25 అనేది మీరు ఏదైతే అడిగారో ఈ 5/25 ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో ఉంటుంది. అది కొందరిలో ఏమవుతుందంటే 5/25గా నిలిచిపోతుంది, కొందరిలో అది 20/25గా లేదంటే 25/25 కూడా ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరికైనా ఏ స్కోర్ వచ్చినా కానీ అశ్రద్ధ చేయొద్దండి. ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వ్యక్తిలో సిటీ స్కాన్ చేసిన తర్వాత మీకు వైరస్ వచ్చి ఇన్ని రోజులు అయ్యింది అని మనం నిర్ధారించవచ్చా? దీన్ని ఎలా చూడాలి? గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఏ టెస్ట్ ద్వారా కూడా మనకు ఎన్ని రోజులైంది అని చెప్పడం చాలా చాలా కష్టం. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్లో 3వ రోజు సివియర్ అయిన కేసులు చూసాం, 20th డే సివియర్ అయిన కేసులు చూసాం, 30వ రోజు కూడా సివియర్ అయిన కేసులు చూసాం. సో ఇండివిజువల్ కేసుని ఇండివిజువల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అండ్ అదర్ సిమ్టమ్స్ లైక్ విరోచనాలు ఇటువంటివి ఎవరికైతే స్టార్ట్ అవుతాయో వాళ్ళని కేర్ఫుల్గా హిస్టరీ తీసుకొని ఆ హిస్టరీ ప్రకారం మనం గమనించడం జరుగుతుంది. అంతేగాని సిటీ స్కాన్ చూసి ఇది ఇన్నో రోజు అయింటుంది, లేక ఆర్టీపీసీఆర్ టెస్ట్లో సివియారిటీ చూసి సిటీ స్కోర్ చూసి ఇంత సివియర్ అయింటుంది అని చెప్పడం మాత్రం చాలా కష్టం అండి. ఎవరు కూడా చెప్పలేరు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు ఆక్సిజన్ ఎప్పుడు అవసరం? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు మనం చూసినట్లయితే మన ప్రాక్టీస్లో ఎప్పుడైనా సరే ఆక్సిజన్ లెవెల్స్ మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తూ ఉంటారనమాట. ఈ ఆక్సిజన్ లెవెల్స్ మానిటర్ చేసేటప్పుడు ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు 97 ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 99 ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు. కానీ అఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరు లేదా సస్పెక్ట్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని ఒక 3 to 6 minutes నడవాలి. నడిచినప్పుడు ఆ ఆక్సిజన్ లెవెల్స్ అయినా తగ్గుతున్నాయా అని చూసుకోవాలి. ఎవరికైతే అట్లీస్ట్ 3% లేదా 4%, ఉదాహరణకు 98 ఉంది, 4% తగ్గి 94 అయ్యింది అన్న వాళ్ళకి ఏమవుతుందంటే లంగ్స్లో ఆ ఇన్ఫ్లమేషన్ పుండైతే ఏదుందో కోవిడ్ వల్ల అది తీవ్ర స్థాయిలో ఉందని గుర్తించి వాళ్ళని జాగ్రత్తగా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరికైతే ఆక్సిజన్ తగ్గదు, ఉదాహరణకు 97, 98 ఉంది, అది తగ్గకుండా నడిచిన తర్వాత కూడా తగ్గకుండా లేదు, నడిచిన తర్వాత ఇంకా పెరుగుతున్నది అని అంటే మీరు ఇంట్లో ధైర్యంగా ఉండొచ్చు. అంటే ట్రీట్మెంట్ తీసుకోవద్దని కాదు, ట్రీట్మెంట్ తీసుకోవాలి, కానీ మీ కండిషన్ స్టేబుల్గా ఉంది అని గుర్తించండి. వైరస్ వచ్చిన పేషెంట్కి వెంటిలేషన్కు ఎప్పుడు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం వస్తుంది? సో వెంటిలేషన్ పరంగా చూసినట్లయితే అండి, ఫస్ట్ వేవ్ కన్నా కూడా సెకండ్ వేవ్లో సివియర్గా వస్తున్నది ఈ వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉన్న కేసు. ఎవరికైతే ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆక్సిజన్ అన్నమాట, ఎవరికైతే 94 లేదా 94 కన్నా తక్కువ అవుతున్నదో వాళ్ళని ఆక్సిజన్ పెట్టి మనం కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. ఆక్సిజన్ మీద స్టెబిలైజ్ కాకుండా 15 లీటర్ల ఆక్సిజన్ పెట్టినప్పటికి కూడా వాళ్ళ హెల్త్ కండిషన్ మంచిగా లేకుండా ఆయాసం ఎక్కువ అవుతున్నది అని అంటే దాని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ బైపాప్ కానీ నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్ కానీ ఉంటుంది. ఈ నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్ ఆర్ బైపాప్ అంటే ఏంటంటే ఒక మాస్క్ పెట్టి ఆ మాస్క్ ద్వారా మనం ఒక ఎక్కువ ఆక్సిజన్ సప్లై, ప్రెషర్తో ఆక్సిజన్ సప్లై చేయడాన్ని ఈ బైపాప్ లేదా నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్ అని అంటారనమాట. సో ఈ స్థాయి నుండి కూడా ప్రాబ్లం ఎక్కువ అయినట్లయితే వాళ్ళకి హెచ్ఎఫ్ఎన్సి ట్రీట్మెంట్ అంటే హై ఫ్లో నేసల్ క్యాన్లా అంటే ఎక్కువ మోతాదులో
ఇప్పుడు ఏదైతే మనం బైపాప్ ఇస్తున్నామో లేక ఏదైతే మనం నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్ ద్వారా లేదు హై కాన్సన్ట్రేషన్ మాస్క్ ద్వారా మనం ఆక్సిజన్ అందించినప్పుడు రోజుకు మనం మ్యాక్సిమం 25,000 లీటర్ల వరకు మనం ఆక్సిజన్ అందిస్తూ ఉంటాం అనమాట ఒక్కొక్క పేషెంట్కి. అదే ఎప్పుడైతే మనం హెచ్ఎఫ్ఎన్సి పద్ధతిలో ఆక్సిజన్ ఇస్తున్నామో అప్పుడు దాదాపు 1,00,000 లీటర్లు ఒక్కొక్క పేషెంట్కి ఆక్సిజన్ ఒక రోజు మనం ఎక్స్టర్నల్గా సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ అన్ని మొడాలిటీస్ ఎవరికైతే ఫెయిల్ అవుతాయో వాళ్ళని వెంటిలేటర్కి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటప్పుడు మాత్రం చాలా క్లిష్టంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే వెంటిలేటర్ మీద వెళ్ళిన వాళ్ళు బోత్ ఈ ఏఆర్డిఎస్ వల్ల అండ్ 2 మైక్రో క్లాట్స్ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే అంత తొందరగా కోలుకోలేకపోతున్నారు. దాదాపు మీరు నమ్ముతారో నమ్మరో 3 నుండి 4 వారాల పాటు ఆన్ అన్ యావరేజ్ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. మా దగ్గర ఆల్మోస్ట్ 2 నెలలు 3 నెలలు వెంటిలేటర్ మీద ఉంది. దాన్ని చికిత్స చేయించుకొని బయటకు నడుచుకుంటూ వెళ్ళిన పేషెంట్లు కూడా ఉన్నారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్, ఈ అన్ని పద్ధతులు ఈ వెంటిలేషన్ కూడా మనకు ఫెయిల్ అయింది అని అంటే ఎలా ట్రీట్ చేస్తాం? వెంటిలేటర్ కూడా పనిచేయని కేసులు చాలా ఉంటాయండి. సో ఇటువంటి కేసుల్లో మనం ఈసీఎంఓ ఎక్మో అనే పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఎక్మో స్టార్ట్ చేసినామంటే ఆశలు సన్నగిలుతాయి, కానీ అందులో కూడా ఒక 20% పేషెంట్స్ బయటకు వచ్చి చక్కగా హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం చూస్తున్నాం.